సో హాయ్ అండి. ఇవాళ ట్రిగనోమెట్రీలో ఒక ట్రై దిస్ ప్రాబ్లం చేద్దాం. ఈ మనకి డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ అని కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా. అండర్ ట్రై దిస్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. అలానే ఈ ప్రాబ్లం ఇంకొక చాప్టర్ కూడా లింక్ అయి ఉంటుంది. పేపర్ 1లో ఒక చాప్టర్తో లింక్ అయి ఉంటుంది. కనెక్షన్ కింద వస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ గెస్ ఇట్ యాజ్ ఏ షార్ట్ ఆన్సర్ టైప్. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నది, అది ఏబిసి. సో ఎక్కడ 90 డిగ్రీ ఉందా అంటే రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి, అంటే సి వద్ద 90, అంటే ఇక్కడ 90. సో ఇది 90 డిగ్రీకి సింబల్ కదా, పర్పెండిక్యులర్. ట్రయాంగిల్ పేరు ఏబిసి కాబట్టి మిగతా 2 వర్టిసెస్ కూడా ఏబి, అది మన ఇష్టం. ఇక్కడన్నా బి పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా ఏ పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం సి వద్ద 90 ఉండాలి. సో ఏబిసి. సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి. ఇంకేమి ఇస్తున్నాడు? బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23. బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్. అలానే బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. ఏదో రెండు రిలేషన్స్ ఇచ్చాడు. బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్, బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. అడుగుతుంది ఏంది? ఫైండ్ సైన్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ పెట్టాను అక్కడ. టాన్ బి ఎంత అని అడుగుతున్నాడు. సో సైన్ ఏ కనుక్కోమంటున్నాడు, టాన్ బి కనుక్కోమంటున్నాడు. మనం ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో అయినా సరే కనుక్కోవాలంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అది సైన్ ఏ కావచ్చు, కాస్ ఏ కావచ్చు, టాన్ ఏ కావచ్చు, సైన్ బి, కాస్ బి, సీకెండ్ బి, ఏదైనా ఒక ట్రిగనోమెట్రిక్ రేషియో కనుక్కోవాలంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ మనకి తెలియాలి. ఇది కాన్సెప్ట్. సో అంటే ఒక ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి కదా, ఏమేంటవి? ఏబి, బీసీ. ఏబిసి కాబట్టి ఏబి ఒక సైడు, బీసీ ఒక సైడు, ఏసీ. ఈ 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ తెలియాలి మనకి. ఇక్కడ ఏసీ మెజర్మెంట్ ఇవ్వాల మనకి, బీసీ మెజర్మెంట్ తెలియదు, ఏబి మెజర్మెంట్ కూడా తెలియదు. కనీసం 2 ఇచ్చిన మూడోది పైథాగరస్ లా సహాయంతో కనుక్కునేవాడిని. కానీ ఇక్కడ మనకు ఆ 2 సైడ్స్ కూడా ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు? ఏదో 2 రిలేషన్స్ ఇస్తున్నాడు. బీసీ ప్లస్ సిఏ రెండూ కలిస్తే 23 సెంటీమీటర్ సమ్ ఇచ్చాడు, వాటి సమ్. అలానే బీసీ మైనస్ సిఏ వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు, అదెంత? 7 సెంటీమీటర్. అయినా మనము ఈ రెండింటిని హింట్స్ తీసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అబౌట్ ద మెజర్మెంట్స్ ఆఫ్ దోస్ 3 సైడ్స్. అన్లెస్ యూ ఫైండ్ దోస్ 3 సైడ్స్ యూ కాంట్ ఫైండ్ ఎనీ ట్రిగనోమెట్రిక్ రేషియో ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి ఈ సైడ్స్ తెలియాలంటే మనం ఈ హెల్ప్ తీసుకోవాలి. ఏం చేయాలి? వీటిని మీరు అబ్జర్వ్ చేయండి. అతను ఇచ్చినవి రెండూ కూడా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పేపర్ 1కి లింక్ అయి ఉన్నది. సో మనం ఎలిమినేషన్ మెథడ్లో ఎలా అయితే, ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబులే, ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబులే. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనకి తెలుసు. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ ఇలా ఉన్నాయి మనకి. సో ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించుకొని మనం గనక ముందు ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ కనుక సాల్వ్ చేస్తే మనకి బీసీ సిఏ కదా అందులో ఉన్న వేరియబుల్స్, మనకి బీసీ సిఏ రెండు వచ్చే అవకాశం ఉంది. వన్స్ యూ గెట్ బీసీ అండ్ సిఏ అంటే 2 సైడ్స్ తెలుస్తాయి. ఆఫ్టర్ మనం యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ మిస్సింగ్ సైడ్, వాట్ ఎవర్ మూడో సైడ్ ఉందో అది మనం పైథాగరస్ లా హెల్ప్ తీసుకొని చేసేయచ్చు. ముందు ఇవి 2 ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. పేపర్ 1లో ఉన్న లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, పేపర్ 2లో ఉన్న మనకి ట్రిగనోమెట్రీ, ఈ రెండింటిని లింక్ చేశాడనమాట. సో అందుకని ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా? సో ఇందులో ప్లస్ సిఏ మైనస్ సిఏ క్యాన్సిల్. సో ఎందుకని? సిఏ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా మనం యాడ్ చేయబోతున్నాను నేను. సో ప్లస్ సిఏ, ఇది మైనస్ సిఏ, క్యాన్సిల్. సిఏ మైనస్ సిఏ 0. బీసీ ప్లస్ బీసీ, బీసీకి ఇంకొక బీసీ యాడ్ అయితే 2BC. 23 ప్లస్ 7, బోత్ ఆర్ ప్లస్ సింబల్స్, ఏ సింబల్ లేకపోతే 23 ప్లస్ 7 30. సో ఇంటూ ఫామ్లో ఉన్న 2 యువతలకు వస్తే బై. బీసీ ఈజ్ ఈక్వల్ టు 30/2. 2 15s are 30. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్. సో మొత్తం మీద బీసీ వచ్చేసింది. ఇక్కడ రాసుకుంటున్నాను నేను 15 సెంటీమీటర్. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టేశాం. వచ్చిన బీసీని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంకొక సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఏ ఉంది కదా, ఏసీ కానీ సిఏ కానీ ఏదైనా ఒకటే. నేను దానికోసం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఏంటది? బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23. అందులో ఆల్రెడీగా మనం బీసీని ఫైండ్ అవుట్ చేసేసాం. ఎంత వచ్చింది మనకి? 15 ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23. ఇక్కడ ఈ ప్లస్ 15 అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి సిఏ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 చేంజెస్ యాజ్ మైనస్ 23 మైనస్ 15. సో 23 మైనస్ 15 హౌ మచ్ మా? 8 సెంటీమీటర్. సో ఫైనల్లీ మనకి సిఏ కూడా వచ్చేసింది 8 సెంటీమీటర్. ఇంకొక సైడ్ కూడా కనుక్కున్నాను. సో సిఏ అంటే ఇదనమాట. ఇది 8 సెంటీమీటర్.
సో ఇది కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సో నిజానికి మనకి ఏ సైడు ఇవ్వలేదు, కానీ సమ్ ఆఫ్ టూ సైడ్స్, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఇచ్చాడు. బీసీ ప్లస్ సిఏ ఇచ్చారు, బీసీ మైనస్ సిఏ ఇచ్చాడు. అవి లీనియర్ ఈక్వేషన్స్ టూ వేరియబుల్స్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసేసి ఆ రెండుని యాడ్ చేశాను అన్నమాట ఈక్వేషన్స్ని. అప్పుడు సిఏ మైనస్ సిఏ 0 అయిపోయింది. బీసీ ప్లస్ బీసీ 2BC, 23 + 7 30, ఇంటూ ఫామ్ 2 బై ఫామ్ అయింది. 2 15 ఆర్ బీసీ 15 వచ్చింది. వచ్చిన బీసీని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. బీసీ బదులు 15 పెట్టాను, అవతలకు వస్తే మైనస్ అయింది. 23లో 15 తీస్తే 8. రెండు సైడ్స్ తెలిసింది. అంటే వాడు ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయటం మూలంగా ఐ కమ్ టు నో దోస్ టూ సైడ్స్. సో ఏ ఈక్వేషన్స్ అయితే ఏ సైడ్స్ ఫామ్లో ఉన్నాయో బీసీసీఏ ఫామ్లో ఉన్నాయి కాబట్టి, ఆ టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి మనం బీసీసీఏని ఫైండ్ అవుట్ చేసేసాం. ఏదేమైనా ఇప్పుడు రెండు సైడ్స్ తెలిసింది. అట్ బిగినింగ్ ఓ మాట చెప్పాను, మీకు మూడు సైడ్స్ తెలియాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మూడు సైడ్స్ తెలిస్తేనే వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ ట్రిగనామెట్రిక్ రేషియో. ఎందుకని ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అయినా సరే రేషియో ఆఫ్ టూ సైడ్స్, అది ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవ్వచ్చు, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవ్వచ్చు, అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ అవ్వచ్చు. సో ఈ మూడింటి మధ్య తిరుగుతూ ఉంటాయి ట్రిగనామెట్రిక్ రేషియోస్. కాబట్టి మూడు సైడ్స్ మనకి తెలుసుకోవాలి, ఇది కాన్సెప్ట్. ఇందులో మనకి ఇప్పుడు ఏసీ తెలిసింది, బీసీ వచ్చింది, ఇంకా ఏబీ కనుక్కోవాలి. ఈ మూడో సైడ్ ఎలా కనుక్కోవాలి? ఈ రెండంటే ఆ రెండు ఇచ్చిన హింట్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం, వచ్చేసింది. మరి మూడో సైడ్ ఎట్లా? సింపుల్, పైథాగరస్ లా వాడదాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ లా ఏం చెప్తుంది? ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చెప్దాం? వీ నో దట్ in triangle ACB AB square is equal to, అంటే hypotenuse square is equal to side square plus side square, అంటే AC square plus BC square, Pythagoras theorem. So it is a property of the right angle triangle. So in the right angle triangle the square of the hypotenuse is equal to sum of the squares of the other two sides, అంటే దీని స్క్వేర్ is equal to దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్. ఇందులో ఏసీ అలా మనం అనుకున్నాం ఇందాక 8 స్క్వేర్, బీసీ కూడా వచ్చేసింది 15 స్క్వేర్. 8 స్క్వేర్ 8 × 8 64, 15 స్క్వేర్ మల్టీప్లైంగ్ 15 ఇట్ సెల్ఫ్ 2 times, 15 తనకు తాను 2 times మల్టిప్లై చేయాలి. 15 15 సార్ 225, 64కి 225 యాడ్ చేస్తే 289. ఇంతకు ఇదేంటి? ఏబీ స్క్వేర్. కానీ మనకి ఏబీ కావాలి, సైడ్ ఏబీ స్క్వేర్ కాదు. మరి ఇక్కడ స్క్వేర్ తీసేయాలంటే ఇక్కడ రూట్ కట్టాలి. 289 స్క్వేర్ రూట్ అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 289 వస్తుంది. 12 10 10s are 100, అలా ఏ నెంబర్ని తనతో తానే మల్టిప్లై చేసుకుంటే 289 రావాలి. 11 11s are 121, అట్లా 12 12s are 144, 13 13s are 169, అట్లా చూసుకుంటూ వస్తే 17th టేబుల్లోనే పోతుంది. ఇది ఎక్కడ ఏ టేబుల్లో పోదు. 17 17s are బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది బై హ్యాట్ చేయాలి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు అంటే రూట్ 289కి రూట్ ఎంతమ్మా? 17, బికాస్ 17 17s are 17 స్క్వేర్ చేస్తే 289 వస్తుంది. అందుకే 17ని 289కి ఏమంటాము? స్క్వేర్ రూట్ అంటాం. స్క్వేర్ రూట్ 289 అంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 289 వస్తుందో కనుక్కోవాలి. 17 స్క్వేర్ చేస్తే వస్తుంది. ఇక్కడ రూట్ పెట్టకూడదు ఇంకా, 17 స్క్వేర్ రూట్. సో 17 ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 289. సో 17 17 289 కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు 17. మొత్తం మీద హైపోటెన్యూస్ కూడా తెలిసింది. మొత్తం మీద మూడు సైడ్లు వచ్చేసాయి. ఇంక ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తం కంప్లీట్ అయింది. నాకు అన్ని మూడు సైడ్స్ తెలుసు. ఇప్పుడు థింక్ అబౌట్ ఏం కనుక్కోవాలి? సైన్ ఏ కనుక్కోవాలి, టాన్ బి కనుక్కోవాలి. ఇక మూడు వచ్చిన తర్వాత ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అన్న కనుక్కోవచ్చు. స్టార్ట్ చేద్దాం. నౌ సైన్ ఏ. సైన్ అంటే ఏంటి? సైన్ అనేది రేషియో ఆఫ్ టూ సైడ్స్, రెండు సైడ్లకి రేషియో. ఇది ఏ సైడ్కి రేషియో చేస్తే సైన్ వస్తుంది? ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్. ఇందులో మూడు ఉంటాయి కదా, ఒకటి హైపోటెన్యూస్, ఒకటి ఆపోజిట్ సైడ్, ఒకటి అడ్జసెంట్ సైడ్. సో సైన్ అనగానే గుర్తు తెచ్చుకోవాల్సింది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్? సైన్ ఏ కదా, ఇది ఏకి ఆపోజిట్. సో ఇది ఏ, ఇక్కడ ఏ ఉంది, ఇది ఈ ఏకి ఆపోజిట్ ఇది, అంటే సిబి అంటే బీసీ. హైపోటెన్యూస్, ఈ మూడిట్లో హైపోటెన్యూస్ ఫిక్స్డ్ స్లాంట్ సైడ్ అన్నమాట, ఇది ఏబి. సో ఇక్కడ మీరు సైన్ ఏ కట్టేటప్పుడు సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తెలిసింది, కానీ బీ కేర్ఫుల్. ఇది ఏ ఆపోజిట్ సైడ్ ఏకి ఎదురుగా సైన్ ఏ అన్నాడు, అదే బి అంటే బీకి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. సో అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద థీటా యూ టేక్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఇస్ ఫిక్స్డ్, థీటా ఎక్కడున్నా కూడా హైపోటెన్యూస్ ఎప్పుడు ఇదే, అందులో ఎలాంటి చేంజ్ ఉండదు. కానీ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మారిపోతూ ఉంటుంది థీటా మారేటప్పుడు, థీటా ఉన్న ప్లేస్ మారేటప్పుడు. ఇక్కడ యాంగిల్ ఎక్కడుంది? ఏ వద్ద. ఏకి ఆపోజిట్ సైడ్ అంటే బీసీ, హైపోటెన్యూస్ ఇది. బీసీ అంటే 15, హైపోటెన్యూస్ 17. సో సైన్ ఏ ఈక్వల్ టు 15/17. ఇంకేం అడుగుతున్నాడు? టాన్ బి. మరి టాన్ అనేది ఎలా వస్తుంది? టాన్ ఈజ్ ద రేషియో ఆఫ్ టూ సైడ్స్. ఇది కూడా రెండు సైడ్ల రేషియోనే టాన్. ఏ సైడ్కి రేషియో చేస్తే టాన్ వచ్చింది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. బట్ బీ కేర్ఫుల్,
ఇట్ ఈస్ ఆపోజిట్ సైడ్ టు వాట్ యాంగిల్ బి. బి అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉండాలి. బి అనే యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ అయి ఉండాలి. సో tan బి అంటున్నాడు, మనకు అనుకుంటుంది బి. ఇప్పుడు బి వద్ద చూసుకోవాలి, ఇది బి. ఇక్కడ బీకి ఆపోజిట్ ఇది, బీకి అడ్జసెంట్ ఇది. ఎందుకని ఇది హైపాటన్యూస్ అయిపోయింది కదా, ఇది తీసేయండి. ఇంకా ఈ రెండిట్లోనే ఒకటి ఆపోజిట్ ఒకటి అడ్జసెంట్. సో మనకు బి కాబట్టి బి ఇక్కడ ఉంది. సో బీకి ఆపోజిట్ అంటే ఏసీ. బీకి అడ్జసెంట్, హైపాటన్యూస్తో పని లేదు, హైపాటన్యూస్ అసలు లేదు కాబట్టి బీసీ. సో tan బి, బీకి ఆపోజిట్ ఏసీ ఎంత 8, అడ్జసెంట్ సైడ్ 15. సో sin A is equal to 15/17, tan B is equal to 8/15. Simple. So you can find out any trigonometric ratio after knowing 3 sides. కానీ ఇందులో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, sin A అంటున్నాడు, tan B అంటున్నాడు. జాగ్రత్త, sin A చేసేటప్పుడు ఏ వద్ద చూసుకుంటూ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, tan B సో B వద్ద చూసుకుంటూ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. ఎక్కడ యాంగిల్ ఉంటే అక్కడ ఆ యాంగిల్ని విత్ రెస్పెక్ట్ టు దట్ యాంగిల్ యూ టేక్ ఆపోజిట్ టు అడ్జసెంట్ టు హైపోటెన్యూస్ ఇస్ ఫిక్స్డ్. సో సింపుల్ క్వశ్చన్. సో ఇట్ ఇస్ అ లింక్ బిట్వీన్ ద 2 పేపర్స్. అంటే మనకి ఇప్పుడు అంతా ఒకటే పేపర్ కానీ 2 చాప్టర్ల మధ్య లింక్ అనమాట ఇది. ట్రిగ్నోమెట్రీకి అలానే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఎలిమినేషన్ మెథడ్ని కూడా యూజ్ చేసి సాల్వ్ చేసాం అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.